సైబర్ పంక్ అవుట్ఫిట్ అని నేను చేస్తున్నా. జనరేట్. క్రేజీ అసలు చూడండి ఎంత రియల్గా ఉందో. అసలు లైటింగ్ కూడా మ్యాచ్ అయింది అక్కడ. క్రేజీ. మీ దగ్గర ఫోటోషాప్ లేకపోయినా పర్వాలేదు. సో వీళ్ళు ఒక వెబ్ వర్షన్ అయితే తీసుకొని వచ్చారు, టోటలీ ఫ్రీ. మీరు ట్రై చేయొచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బట్ ఇదైతే ఫోటోషాప్కి చాలా బెస్ట్ ఏఐ అప్డేట్. ఏఐ యూజ్ చేసి మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఎన్నో క్రేజీ థింగ్స్ అయితే చేయొచ్చు. నేనైతే ఒక 11 క్రేజీ థింగ్స్ అయితే చేశాను, అవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది దీన్ని ఎలా వాడాలో ఏఐని. ఫోటోషాప్ అయితే పెయిడ్ సాఫ్ట్వేర్, బట్ మీరు ఒక 7 days ఫ్రీగా అయితే ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రియేటివ్ క్లౌడ్ అప్లికేషన్. దాని నుంచి మీరు ఫోటోషాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నార్మల్ ఫోటోషాప్ అయితే ఇన్స్టాల్ చేయొద్దు. సో ఇక్కడ బేటా యాప్స్ అని కనపడుతుంది, దాంట్లో మీకు ఫోటోషాప్ బేటా వర్షన్ ఇన్స్టాల్ చేయండి. సో దట్ ఈ ఫీచర్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్లో. ఇలా వద్దనుకుంటే మీరు వెబ్ వర్షన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఏదైతే చాలా థింగ్స్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం అవుట్ఫిట్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం, అంటే డ్రెస్ చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సూపర్ సింపుల్. ఫస్ట్ అయితే ఇలా ఫోటోషాప్ ఓపెన్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, ఫోటోని వచ్చేస్తుంది. ఇక్కడ లాసో టూల్ కనపడుతుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ షర్ట్ ని సెలెక్ట్ చేయండి, షర్ట్ వర్క్ బార్డర్ వదలండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బార్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ జనరేట్ ఫిల్ అని కనపడుతుందా, దాని మీద క్లిక్ చేసి సో ఇప్పుడు మీకు ఎలాంటి టైప్ షర్ట్ కావాలి ఇక్కడైతే టైప్ చేయండి. సైబర్ పంక్ అవుట్ఫిట్ అని నేను చేస్తున్నా. సో ఇది జస్ట్ ప్రాంప్టింగ్ లాగే. జనరేట్ మీద క్లిక్ చేయండి. క్రేజీ అంటే యాక్చువల్లీ వెరీ నియర్. సో మీకు వేరియేషన్స్ కానీ వస్తాయి. సో ఇక్కడ వేరియేషన్ చూడొచ్చు. వావ్, క్రేజీ, నైస్. ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది. ఫోటోలో ఆబ్జెక్ట్స్ కూడా అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. అవి ఎంత రియల్ గా ఉంటాయంటే చూడండి, మీకు చూపిస్తాను. ఈ రెక్టాంగులర్ టూల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేస్తున్నా. క్రూజ్ షిప్ అని కొడదాం, జనరేట్ ఫిల్ కొట్టి. క్రేజీ. అసలు చూడండి ఎంత రియల్గా ఉందో. అసలు లైటింగ్ కూడా మ్యాచ్ అయింది అక్కడ చెప్పాలంటే. క్రేజీ. అసలు చూడండి ఫ్లో కూడా అవుతుంది. సో ఇప్పుడైతే మనం హెయిర్ని యాడ్ చేద్దాం అనమాట. సో ఇక్కడైతే ఇలా హెడ్ వర్క్ సెలెక్ట్ చేస్తున్నా. మంచి హెయిర్ అందాం. జనరేట్. క్రేజీ గైస్, ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. క్రేజీ. ఈ వర్షన్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే అతనికి సెట్ కాలేదు, బట్ ఇట్స్ గుడ్. అదే చేతితో కొద్దిగా గడ్డంగానే వేద్దాం. సింగం నరసింహం. బాగుంది, బట్ చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఒక ఫ్యూచరిస్టిక్ సైఫై స్పెట్స్ అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఒక ఫోటోని అయితే పట్టుకోవచ్చా. సో ఇది ఒక టూలే కాదు, దీన్ని యూజ్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. ఇది రెక్టాంగిల్ టైప్ వస్తుంది అనమాట. ఇట్లా కలర్ని సెలెక్ట్ చేసేసి సైబర్ పంక్ అంటున్నాం. మళ్ళా జనరేట్. పవన్ బ్రో, సారీ బ్రో, ఆ ఫోటోకి అంటే అది సైబర్ పంక్ స్టైల్ అంట, అలాగే వస్తాయండి స్పెట్స్. మరి ఇలా వద్దనుకుంటే మీరు సన్ గ్లాసెస్ కూడా ట్రై చేయొచ్చు. సో నేను ఈ టూల్ యూజ్ చేసి ఒక్క స్పెట్స్ వరకు సెలెక్ట్ చేసి సన్ గ్లాసెస్ అని టైప్ చేస్తున్నా. ఎన్ని టైమ్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు, ఇట్స్ అన్లిమిటెడ్. అదే ఇక్కడ అడ్వాంటేజ్. యా, ఇట్స్ గుడ్. దిస్ రిజల్ట్ ఈస్ గుడ్. ఇప్పుడైతే ఒక గ్రూప్ ఫోటో నుంచి ఒక పర్సన్ ని రిమూవ్ చేయాలంటే సో ఏఐతో చేయొచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ మధ్యలో ఒకటి కనపడుతున్నాడు కదా, వీడిని అయితే లేపేసేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేసేసి జస్ట్ జనరేట్ ఫిల్, జనరేట్ అని కొట్టండి. ఏం టైప్ చేయబడలేదు, పూర్తిగా మాయమైపోయాడు. వెనక ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ గానీ అదే. వెరీ నైస్. ఫోటోలో స్కైన్ గానీ రీప్లేస్ చేయొచ్చు, అది కూడా ఫ్యూచరిస్టిక్ గా. చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా స్కైని సెలెక్ట్ చేస్తున్నా. కొద్దిగా బాడీ సెలెక్ట్ చేయకుండా స్కై వరకు సెలెక్ట్ చేసి సో ఇక్కడ జనరేట్ ఫిల్ అని కడుతుందా, దాని మీద క్లిక్ చేసి సో నేనైతే ఒక ప్రాంప్ట్ రెడీ చేసుకున్నా. సో మీకు ఇలాంటి ప్రాంప్ట్స్ కావాలనుకోండి, సో ఈ వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట, ప్రాంప్ట్స్ హీరో అని. సో నేను దాని నుంచే పట్టుకొని వచ్చాను స్కై ప్రాంప్ట్. సో మీకు ఏది నచ్చితే అది. స్కై అనే కాదు, డిఫరెంట్ ఉంటాయి. సో దాని నుంచి ఇలా కాపీ చేసుకొని సో డైరెక్ట్ అక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓన్లీ ఫోటోషాప్ కనే కాదు, డిఫరెంట్ వాటికి వాడుకోవచ్చు. దట్స్ గుడ్. అంటే కొద్దిగా కలర్ మ్యాచింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బట్ యా, ద రిజల్ట్ ఇస్ ఆసమ్. లైక్ బిగినర్ ఇప్పుడు కూడా ట్రై చేసిన దిస్ రిజల్ట్ ఇస్ గుడ్ అనమాట. నెక్స్ట్ ఏ ఫోటోలో అయినా ఎన్వైరన్మెంట్ మొత్తం చేంజ్ చేయొచ్చు. సో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ల్యాండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. జస్ట్ రఫ్ గా సెలెక్ట్ చేయండి. సో ఆ తర్వాత జనరేట్ ఫిల్కి వచ్చేసరికి ఫుల్ శాండ్ సంథింగ్, ఏదో ఫుల్ శాండ్ ఏరియా మేబీ. జనరేట్ 10 రిజల్ట్స్ కనుకొని వచ్చాయి, కాకపోతే న్యాచురల్ గానే ఉంది. అది మేబీ సెలెక్షన్ ప్రాబ్లమ్. మంచిగా సెలెక్ట్ చేద్దాం. సమ్వాట్ బాగుంది, మెర్జ్ చేసుకోగలుగుతుంది ఆ ఏరియా. యా, కపుల్ ఆఫ్ ట్రైస్ తర్వాత మళ్ళీ బాగానే రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్కి ఎవరికైనా 6 ప్యాక్ కావాలా, సో అలా అయినా నో ప్రాబ్లం. సో ఏ టూల్ అయితే చేస్తుంది. టోటల్ బాడీని అయితే సెలెక్ట్ చేస్తున్నా. నెట్ ఫిల్, మేల్ బాడీ బిల్డర్ మేబీ. జనరేట్. లుక్స్ ఆర్టిఫిషియల్ బట్ కైండ్ ఆఫ్ మీరు ఏదైనా ఎడిటింగ్లో మ్యాజిక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజెస్ని అయితే ఎక్స్పాండ్ చేద్దాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, చూపిస్తాను కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ క్రాప్ టూల్ యూజ్ చేసి సో ఇలా ఆల్ట్ పట్టుకొని ఎక్స్పాండ్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసుకొని పైన ఇలా సెలెక్ట్ చేస్తున్నా. జనరేట్ ఫిల్, ఏం టైప్ చేయబడలేదు. చూడండి మ్యాజిక్ ఏమవుతుందో.
4 sides అలాగే ట్రై చేద్దాం. ఆ లెగ్ చూడండి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసింది, వాడు నిజంగా అలాగే ఉంటాడు. యా, దిస్ ఈస్ ఒరిజినల్ ఇమేజ్. దాన్ని ఎక్స్పాండ్ చేయగలిగాం. వెరీ నైస్ AI, క్రేజీ. ఫైనల్ థింగ్, సెలబ్రిటీని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. కొద్ది కాంప్లికేటెడ్, బట్ నేనైతే ట్రై చేశాను. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయండి. సో కొద్దిగా ఏదో మ్యాజిక్ చేసి జిమ్మిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి లిటిల్ మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. సో ఇక్కడ AI ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తాను. సో ఇలా ఉంది కదా. సో ఇక్కడ షర్ట్ అక్కడ కనపడుతుంది క్లియర్గా, అది ఫేక్ అని, మెర్జ్ అవ్వట్లే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ షర్ట్ వరకు సెలెక్ట్ చేస్తా, జనరేట్ ఫిల్, జనరేట్, అంతే. సో ఇక్కడ కొద్ది షర్ట్ మెర్జ్ చేయడానికి ట్రై చేసింది. సమ్ వాట్ ఇట్ ఈస్ బెటర్. ఒకవేళ మీరు ఫోటోషాప్ ఎక్స్పర్ట్ అయి ఉంటే ఇంకా కలర్ మ్యాచ్ చేసి ఇంకా బెస్ట్ అవుట్పుట్ని తీసుకురావచ్చు. సో ఇవి గైస్ నేను చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట AI యూస్ చేసి. అఫ్ కోర్స్ ఇంకా చాలా చేయొచ్చు. ఇలాంటి ఇంకా కవర్ చేయలేదు మన తెలుగులోని, ఇట్లాంటి వీడియో చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ట్రై టు షేర్ ఇఫ్ సమ్వన్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ట్రై టు షేర్ ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యూజింగ్